హాయ్ గైస్, వెల్కమ్ టు విశ్వశక్తి ఫ్యామిలీ. ఎక్కువ డబ్బులు పొందాలన్నా, గవర్నమెంట్ జాబ్ పొందాలన్నా, ప్రశాంతమైన వాతావరణం కావాలన్నా, మీరు సంతోషంగా ఉండాలన్నా కొన్ని వాల్పేపర్స్ని పెట్టుకోవడం ద్వారా, అంటే మీరు మీ ఫోన్ స్క్రీన్ని ఏ విధంగా పెడుతున్నారో వాటిని మీరు ఆకర్షించి వాటితో ఒక బాండింగ్ని ఏర్పరచుకుంటారు. ఎక్కువ డబ్బులు కావాలి అనుకున్నా, మీరు ఎక్కువ డబ్బుల్ని పొందాలి అనుకుంటే మీరు ఎక్కువ డబ్బులు ఉన్న ఫోటోని కానీ వాటి యొక్క వాల్పేపర్స్ని మీ ఫోన్ స్క్రీన్ మీద పెట్టుకోండి. ఎక్కువ డబ్బులు పొందాలి అనుకుంటే మీరు మనీ ఎఫర్మేషన్స్, మీరు ఏదైతే సంపాదన హక్కు, నాకు ప్రతిరోజు డబ్బులు వస్తున్నాయి అని కొన్ని ఎఫర్మేషన్స్ చేస్తారు కదా, ఆ ఎఫర్మేషన్స్ని మీరు వాల్పేపర్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న మనీ ట్రీని కూడా మీరు వాల్పేపర్గా పెట్టుకోవడం వల్ల మీ డబ్బులు ఎప్పుడు వృద్ధి చెందుతూ ఉంటాయి. అలానే కొన్ని మనీ హీలింగ్ కోడ్స్ ఉంటాయి. మనీ హీలింగ్ కోడ్స్ని పెట్టుకోవచ్చు, మనీ సింబల్స్ని పెట్టుకోవచ్చు. డబ్బుల కోసం అయితే మీరు ఇలా డబ్బులకి రిలేటెడ్గా ఎక్కువ డబ్బుల్ని పొందిన ఫోటోలు కానీ, ఎక్కువ డబ్బులు ఉన్న ఫొటోస్ కానీ, ఇలాంటి ఫొటోస్ని మీరు మీ వాల్పేపర్గా పెట్టుకోండి. మీ ఫోన్ వాల్పేపర్ని మీరు చాలాసార్లు చూస్తూ ఉంటారు. దానివల్ల మీకు వాటికి చాలా కనెక్షన్ పెరుగుతుంది. మీరు ఎక్కువగా డబ్బులతో కనెక్ట్ అవుతూ ఉంటారు, ఇంకా వాటిని మీరు పొందగలుగుతూ ఉంటారు. సెకండ్ పాయింట్, గవర్నమెంట్ జాబ్ పొందాలనుకుంటున్నారు. ఆ గవర్నమెంట్ ద్వారా మీకు ఏదో ఒక పని అవ్వాలి. దానికి మీరు అశోక పిల్లర్ని మీ వాల్పేపర్ మీద పెట్టుకోవడం వల్ల, మీ వాల్పేపర్ స్క్రీన్ మీద పెట్టడం వల్ల మీరు గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా కూడా మీకు అనుకూలంగా జరుగుతాయి ఆ పనులు. మీరు గవర్నమెంట్ జాబ్ పొందాలన్నా, లేదు గవర్నమెంట్కి సంబంధించి కొన్ని పనులు అవ్వాలి అంటే అశోక పిల్లర్ని మీ వాల్పేపర్ స్క్రీన్గా పెట్టుకోండి. అలానే మీకు మంచి కార్ కావాలి, మంచి ఇల్లు కావాలి అంటే మీరు ఏ విధంగా అయితే ఆ ఇల్లు ఉండాలి అనుకుంటున్నారో, ఏ కలర్ యొక్క కార్ కావాలనుకుంటున్నారో వాటిని మీ ఫోన్ వాల్పేపర్ కింద పెట్టుకోండి. ఫోర్త్ పాయింట్, మీ ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉంది, ప్రశాంతంగా లేదు, నాకు పీస్ ఆఫ్ మైండ్ రావట్లేదు, నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, ఏదో ఒకటి ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను, నాకు ఏదో బాధగా ఉంది, ఇలాంటివి ఏవైనా మీకు అనిపిస్తూ ఉంటే బ్లెస్సింగ్ బుద్ధ ఉంటారు. బుద్ధుడు మనకి చాలా ప్రశాంతతని ఇస్తూ ఉంటారు. అలా బ్లెస్ చేసే బుద్ధాని మీరు మీ ఫోన్ వాల్పేపర్ని పెట్టుకొని దాన్ని పదే పదే చూస్తూ, మార్నింగ్ లేచిన వెంటనే మనందరం అలవాటుగా ఫోన్ని చూస్తూ ఉంటాం. అలా ఫోన్ చూస్తున్నప్పుడు మీకు బ్లెస్సింగ్ బుద్ధ కనిపిస్తే మీకు ఒక ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. మీ మైండ్ చాలా పాజిటివ్గా, కూల్గా, రిలాక్స్డ్గా ఉంటుంది. బ్లెస్సింగ్ బుద్ధాని మీ వాల్పేపర్ స్క్రీన్గా పెట్టుకొని మీరు చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. మీ ఇంట్లో ఎక్కువ క్యాష్ ఫ్లో జరగాలి, ఎక్కువగా డబ్బులు రావాలి అంటే కుబేరుడి యొక్క ఫోటోని కూడా మీ వాల్పేపర్ స్క్రీన్ మీద మీరు పెట్టుకోవచ్చు. దానివల్ల మీరు ఎక్కువ డబ్బుల్ని పొందుతూ ఉంటారు. ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది, హెల్త్ రికవర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే గ్రీనరీగా, అంటే గ్రీన్గా ఎక్కువగా నేచర్ యొక్క ఫొటోస్ని, ఫ్లవర్స్ యొక్క ఫొటోస్ని, గ్రీనరీ యొక్క ఫొటోస్ని మీ వాల్పేపర్స్గా, మీ స్క్రీన్ సేవర్స్గా పెట్టుకోండి. దానివల్ల మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటారు. మన మొబైల్స్ మనకి టచ్ చేసిన వెంటనే మనకు కనిపించేవి మన ఫోన్ వాల్పేపర్స్, స్క్రీన్ సేవర్స్. వీటిని మీరు ఏ కోరిక తగ్గట్టుగా వాటిని పెట్టుకోవడం వల్ల మీరు వాటిని ఆకర్షించగలుగుతారు. మీరందరూ మీకు ఏవి కావాలో వాటిని మీ వాల్పేపర్స్గా పెట్టుకొని వాటిని మీరు ఎక్కువగా చూస్తూ వాటి అన్నిటినీ మీరు ఆకర్షించాలి, వాటన్నిటినీ మీరు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్.